2027లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయంటూ సోమవారం సాయంత్రం వరకు ప్రచారం సాగింది. అయితే ఆదివారమే మనం ఒక వీడియో చేశాం. చంద్రబాబు నాయుడు కూడా స్పష్టంగా చెప్పాడు, 2027లో జమిలి వచ్చినా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మాత్రం 2029లోనే జరుగుతాయని చెప్పేసి ఆదివారం చెప్పాడు. దానికి స్పష్టమైన క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి. పార్లమెంట్లో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టినా, దానికి ఆమోదం లభించినా జమిలి ఎన్నికల్ని ఇప్పటికిప్పుడు కేంద్ర ప్రభుత్వం జనం మీద రుద్దడానికి సిద్ధంగా లేదు. 2029 లేదు అంటే 2034 జమిలి ఎన్నికలు జరిగేది. అంటే దాదాపు 10 సంవత్సరాల తర్వాత జరగబోయే జమిలి ఎన్నికల యుద్ధానికి ఇప్పటి నుంచే ప్రతిపక్షాలని ప్రధాన సమస్యల నుంచి డైవర్ట్ చేయడానికే ఈ ఇష్యూని తెర మీదకు తెచ్చారని కూడా ఢిల్లీకి చెందిన రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే 2027లో నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉంది. ఈ లోపుగా జనాభా లెక్కలు కూడా పూర్తి చేయాలి. జనాభా ఆధారంగా నియోజకవర్గాలు మారే అవకాశం ఉంది. ఇంకా అది మారిన తర్వాత ఉత్తరప్రదేశ్ లాంటి, బీహార్ లాంటి, మధ్యప్రదేశ్ లాంటి, రాజస్థాన్ లాంటి గుట్టల జనాభా పోగుపడిన వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఎంపీ నియోజకవర్గాలు పెరిగిపోతాయి. దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరిగింది, తగ్గిపోతాయి. ఇక ప్రస్తుతం ఉన్న 545ని 680 చేస్తారా అనే విషయం కూడా తేలాల్సి ఉంది. ఎంపీ సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది, అలాగనే ఉంచే అవకాశం లేదు. పెంచుతారు కాబట్టి ఆ పెరిగిన సీట్లలో కూడా ఎక్కువ సీట్లు ఉత్తరప్రదేశ్కి పోతాయి. ఎందుకంటే దాదాపుగా 20 కోట్ల జనాభా పోగుపడ్డారు, 16 కోట్ల మంది ఓటర్లే ఉన్నారు. ఇక ఈ జమిలి ఎన్నికలకు సంబంధించి ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయటం మాని ప్రజల సమస్యల మీద ఫోకస్ పెట్టుకుంటే, పార్లమెంట్లో ప్రజల సమస్యల మీద మాట్లాడితే ప్రజల్లో కొంత మైలేజ్ పెరిగే అవకాశం ఉంది. అలా కాకుండా జమిలి ఎన్నికలు అంటే జమిలి ఎన్నికలు అనేది జనానికి సంబంధించిన సమస్య కాదు, జనానికి పట్టింది కాదు. రాజకీయ నాయకులు ఎన్నికలన్నీ ఒకేసారి జరిగితే 40% ఖర్చు తగ్గుతుందని చెప్తున్నారు. అందులో నిజం లేదు. ఎందుకంటే ఒక రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఆ అసెంబ్లీ 5 సంవత్సరాలు కొనసాగుతుందన్న గ్యారంటీ లేదు. 2 సంవత్సరాల తర్వాత, ఎన్నికలు జరిగిన 2 సంవత్సరాల తర్వాత ఆ రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోతే ఆ తర్వాత పెట్టే ఎన్నిక 3 ఏళ్లకైనట. అంటే ఇప్పుడు దాకా 5 ఏళ్లకి జనాలు ఓట్లు వేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఎన్ని సంవత్సరాలకి వేస్తారో తెలియదు. ఎందుకంటే ఆ అసెంబ్లీ 5 ఏళ్ళు కొనసాగితే నీ ఓటు 5 ఏళ్ళు నీ హక్కు, నువ్వు ఇచ్చిన హక్కు వాడికి కొనసాగినట్టు. 2 ఏళ్ళకి కూలిపోయింది అనుకో, ఆ తర్వాత వేసే ఓటు 3 ఏళ్ళే ఉంటుంది. మరి 4 ఏళ్ల తర్వాత ఆ ప్రభుత్వం కూలిపోతే మరి మిగతా ఏడాదికి ఎలక్షన్ పెడతారా అనేది కూడా తేలాల్సి ఉంది. దీని మీద చాలా చర్చ జరగాల్సి ఉంది. పార్లమెంట్లో 2/3 మెజార్టీతో కొన్ని సవరణలు కూడా చేయాల్సి ఉంది. ఇక రాజ్యసభలో అయితే ప్రస్తుతానికి బీజేపీకి మెజార్టీ లేదు, రాబోయే 2 సంవత్సరాలు పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జమిలి ఎన్నికల గురించి మీడియాలో రాజకీయ విశ్లేషకులు, ప్రతిపక్షాలు ఊరికే గగ్గోలు పెట్టడం వల్ల ప్రయోజనం లేదు, టైం వేస్ట్. 2034లో వచ్చే యుద్ధానికి ఇప్పటి నుంచే ఊరికే ప్రజల సమస్యలన్నీ పక్కన నెట్టి అనవసరపు దాని మీద పట్టుకొని ఊగులాడుతున్నారంటే కేంద్రంలోని బీజేపీ వ్యూహాత్మకంగా దీన్ని తెర మీదకు తెచ్చిందనే అంశాన్ని కూడా ప్రతిపక్షాలు గ్రహించాలి. ఆ విషయాన్ని అసలు ఇష్యూ చేయకూడదు. జేపీసీకి అప్పచెప్పారు. జేపీసీ ఏం చేసింది? అన్ని పార్టీల ప్రతినిధులు అందులోకి ఉంటారు. ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు. చివరికి అధికార పార్టీ ఏం చేయాలనుకుంటే అది చేసింది. ఆ మాత్రం దానికి జేపీసీ ఎందుకు? ప్రజల అభిప్రాయం తీసుకోండి. మరి ప్రజల అభిప్రాయం ఓటింగ్ పెట్టి తీసుకుంటే జమిలి కావాలా లేదా తేల్చిపోయేస్తారు. అలా చేయరు. రాబోయే రోజుల్లో ఈ జమిలి యుద్ధం ఆపుతారా లేదా, జనానికి జమిలి కావాలా, సమస్యలు పరిష్కరించాలా అనే విషయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు జమిలి కోరుకుంటున్నారా లేదా అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి.